ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చిలికి గాలివానలా మారింది. పాత బస్టాండ్ సమీపంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ స్థానిక హరిజనపేటలో చిచ్చు రేపింది. దీంతో రెండు వర్గాల వారు ఏలూరు ప్రధాన రహదారిపై కొట్టుకోవడంతో సుమారు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సకాలంలో స్పందించలేదని పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. అయితే మద్యం మత్తులోనే ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చిలికి గాలివానలా మారింది. పాత బస్టాండ్ సమీపంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ స్థానిక హరిజనపేటలో చిచ్చు రేపింది. దీంతో రెండు వర్గాల వారు ఏలూరు ప్రధాన రహదారిపై కొట్టుకోవడంతో సుమారు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సకాలంలో స్పందించలేదని పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. అయితే మద్యం మత్తులోనే ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చిలికి గాలివానలా మారింది. పాత బస్టాండ్ సమీపంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ స్థానిక హరిజనపేటలో చిచ్చు రేపింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. సో జరిగిన ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఘర్షణకు గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఏలూరు జిల్లాలో ఇతర మధ్యన జరిగినటువంటి ఘర్షణ చిలికి గాలివాన్గా మారి ఘర్షణకు దారితీసింది. మధ్య మధ్యలో ఉన్నటువంటి యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఏదైతే సంక్రాంతికి సంబంధించి ఈ 3 రోజుల పాటు కూడా జరిగే సంబంధించి పాటకు చెందినటువంటి కొంతమంది యువకులు మద్యం అతిగా తాగినటువంటి నేపథ్యంలో ఒకరిపై దాడి చేసుకున్నారు. అదేవిధంగా ఏదైతే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో రహదారిపై కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న సమయంలో వీరు సుమారుగా గంట పాటు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా అయ్యింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ ఇద్దరు మధ్యనటువంటి జరిగిన ఘర్షణ చిలికి గాలివాని అది ఒక పెద్ద సుమారుగా సమీపంలో ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి వారి బంధువులు కూడా ఎంటర్ అవటం, అదేవిధంగా సుమారుగా 100-150 మంది గుమ్మగూడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి నేపథ్యంలో పలు ఈ గాయాలతో పాటుగా ఒక వ్యక్తి అయితే తీవ్ర గాయాలైన అతన్ని ఏలూరు జంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలంలో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో అక్కడ స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినప్పుడు కూడా పండుగ రోజులు కావడం, అదేవిధంగా పోలీసు మెన్ పవర్ కూడా తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా సుమారుగా గంటల సేపు ఆలస్యంగా రావడంతో ఆ గొడవ మరింత పెద్ద అయింది. ఒకరిపై ఒకరి తీవ్రంగా కొట్టుకోవడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి షాపు దుకాణదారులు కూడా భయభ్రాంతులు గురై షాపులు కట్టేసి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనం చూస్తున్నట్లయితే పోలీసులు యంత్ర అయిన తర్వాత కూడా పోలీసులు మాట కూడా వినకపోవడంతో వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది.
ఎవరైతే గొడవకి కారకులయ్యారో వారిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ గొడవకు సంబంధించినటువంటి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది దర్యాప్తు చేస్తున్నారు. ఈ పండుగ రోజుల్లో ఏదైతే ఒక పక్కన కోడి పందాలు కావచ్చు, లేకపోతే మద్యం సంబంధించి మద్యం అయితే ఏదో పాడుతుంది. ఇదే నేపథ్యంలో యువకులు సరదాగా మద్యం సేవించిన నేపథ్యంలో సరదాగా ఫ్రెండ్స్ అందరితో నేపథ్యంలోనే ఈ పోలీసులు చెప్తున్నారు. రైట్ బ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.